దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ లో బ్యాటరీలు, ఇన్వర్టర్స్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా సులభతరంగా ఇవ్వబడును. అతి తక్కువ వడ్డీ రేట్లు, నో కాస్ట్ ఈఎంఐ ఇవ్వబడును. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, ఆటోనగర్, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 7095626508. దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరులో ఈ రోజు సోమవారం దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించబడగా జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ, మండలంలోని స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ ఎమ్మెల్యేతో పాటుగా పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ను, ఎమ్మెల్యేను సత్కరించడం జరిగింది. ఎమ్మెల్యే బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన నాయకులకి, కార్యకర్తలకి, పత్రికా విలేకరులకు అందరికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బాబు స్కూటీని మోసం గ్యారంటీ, మాసం మటుకు తప్పనిసరిగా గ్యారంటీ. అదేవిధంగా 2014లో మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆడవాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఆ రోజు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024లో కూడా అదే విధంగా మహిళల్ని మోసం చేశాడు. ప్రతి వాళ్ళని మోసం చేసి సూపర్ 6 అని చెప్పి ఏదో కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సూపర్ 6 లేదు, రైతుల్ని వదిలేశాడు. ప్రతి వాళ్ళని ఏ పథకాలు ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారని నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను. కష్టంలో ఇష్టంగా భావించి నన్ను గెలిపించదు ఇందాక మన డగ్లస్ చెప్పిన ప్రకారం కాన్స్టిట్యూన్సీ వెరిఫికేషన్ పోతాయి, వాటికి వ్యాధులు పోతాడు, పోడు. ఈ కాన్స్టిట్యూన్సీ ఇంతే ఉన్నది. మీరు నాకు వదిలిపెట్టను, నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. నేను జగన్మోహన్ వదిలిపెట్టను, మీరు జగన్మోహన్ గారు వదిలిపెట్టను. కష్టాలు ఉంటాయి. మనిషి అనే వ్యక్తికి కష్టాలు కావాలి. కష్టాలనేవి మనుషులకి అవసరం. తెలుగుకి పూర్ణ కష్టాలు రావాలి. మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మొట్టమొదటి నుంచి కూడా కష్టాలు అనుభవించాము, సుఖాలు అనుభవించాము. కష్టాలు అనుభవించాము, సుఖాలు అనుభవించాము. ఈ కష్టకాలం ఉన్నప్పుడు కూడా మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మనం స్వేచ్ఛగా జగన్మోహన్ గారి భూమి వేసుకునే పరిస్థితి లేదు. స్వేచ్ఛగా జగన్మోహన్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, మన ఆస్తులు కొలగొట్టినా, మన భూములు లాక్కున్నా కూడా, స్టేషన్లకు పోయినా, ఎంఆర్ ఆఫీసులకు పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావాల్సిన అవసరం లేదు. వస్తే 4 గంటలు పంపిస్తామని చెప్పినా కూడా పార్టీని వదలకుండా పార్టీని అంటపెట్టుకున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అధికారంలో లేనప్పుడు ఎవరు పార్టీకి అండగా ఉంటారో రేపు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తిగా మేము అండగా ఉంటామని మనస్ఫూర్తిగా. చాలా మంది జగన్మోహన్ గారి మొత్తం వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ పనిచేసేసారు. నాయకులు సరిగా చూడలేదు అనుకుని చాలా మంది భావిస్తున్నారు. ఆ వాలంటీర్లో మనం పెట్టాం కాబట్టి జగన్మోహన్ గారు అన్ని జరుగుతున్నాయి, మన నాయకులు బాగున్నారని చెప్పి అనుకున్నారు. కానీ మనం తెలియపరిచాం కాబట్టి జగన్మోహన్ గారు ఈసారి నాయకులకి, ఏజెంట్లు కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి జగన్మోహన్ గారు నా ద్వారా మీ అందరికీ చెప్పమన్నారు. జగన్మోహన్ గారి మీద ప్రేమతో ఉంటే సరిపోదు. మన కాన్స్టిట్యూన్స్ కష్టపడి పనిచేశారు, మిగిలిన కాన్స్టిట్యూన్స్ పనిచేయాల్సింది. మొన్న పనిచేసిన దానికన్నా ఈసారి ఎక్కువ పనిచేసి మన కాన్స్టిట్యూన్స్ ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి ఆ మెజారిటీ ఎంపీ అభ్యర్థికి కూడా ఉపయోగపడాలని కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పి